ఫ్రెండ్స్ వచ్చేసా బేభత్సమైనటువంటి అప్డేట్ తో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఎందుకబ్బా అసలు ఈ క్రిటిక్స్ మీద పడి రివ్యూ ఇచ్చే వాళ్ళ మీద పడి అంతగానంగా ఆడవడం నాకు నిండా 2 పైరసీ కంప్లైంట్లు వచ్చినాయి. అంటే యూట్యూబ్ నుండి డైరెక్ట్ గా వాళ్ళు నా ఛానల్ ని లేపేద్దామని వీడియో లేపేద్దామని చెప్పి యూట్యూబ్ కి స్ట్రైక్ పంపడంతో యూట్యూబ్ దాన్ని మొత్తం వెరిఫై చేసి అరే వాడేమి నీదేమి పైరసీ చేయలేదురా, నీ సినిమా ఏమి రికార్డ్ చేసి వాడేమి యూట్యూబ్ లో పెట్టుకోలేదురా, నీ సినిమా గురించి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, నీ సినిమా గురించి జస్ట్ రివ్యూ ఇచ్చిండు అని చెప్పి ఆ డైరెక్టర్ కి ఆ ప్రొడ్యూసర్ కి మూతి మీద దానినట్టు యూట్యూబ్ సమాధానం చెప్పడంతో ఇంకా అది చేతగాక ఎమ్మటెమ్మటే 3 పైరసీ కంప్లైంట్లు వచ్చాయి. ఇక చూసిన తర్వాత నా దెమ్మ అయితే తిరిగిపోయింది అనమాట. ఎందుకు ఇంత ఏడు నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ యూట్యూబ్ ఛానల్ బీకేస్తే ఇక వీడు మూసుకొని ఉంటాడు అనుకుంటున్నారు. అట్లాంటి పప్పులేం వడకో యూట్యూబ్ పోతే ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటే అండ్ ఫేస్బుక్ లో పెట్టుకుంటా, ఫేస్బుక్ పోతే ట్విట్టర్ లో పెట్టుకుంటా, లేదా ఇంకో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తా. నన్ను లేపేయగలరేమో, నా యూట్యూబ్ ఛానల్ లేపేయగలరేమో, కానీ యూట్యూబ్ని లేపేదారు కదా. ఇంకోటి చేస్తా చేస్తూనే ఉంటా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఆపండి. నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. లోవా మీకు తెలీదా? ఎన్ని రోజులు చూస్తున్నాను మన ఛానల్లో పాజిటివ్ మంచిగా ఉంటే మంచిగా ఉంది అని అంటావు, బాగాలేకపోతే బాగాలేదు అంటావు. అంతేగాని వీడు మా సినిమా గురించి నెగిటివ్ మాట్లాడుతాడు, వీడి మీద పైరసీ కంప్లైంట్లు వేద్దాం, వీడి మీద కాపీరైట్ స్ట్రైక్ వేద్దాం, వీడి మీద కేసు పెడదాం, వెళ్ళి పోలీసులతో ఫోన్ చేపిద్దాం. ఏంది భయ్యా ఇది కరెక్ట్ కాదు. ఆ డైరెక్టర్ గారికి నా ప్రొడ్యూసర్ గారు నేనైతే పేరు చెప్పదలుచుకోలేదు, చెప్తారు ఇంకా పెడతారు అయితే అందుకే చెప్తానా, డైరెక్ట్గా చెప్తానా. ఈ వద్దు, మీరు కంటెంట్ మీద దృష్టి పెట్టండి. నేనే మీకు భజన చేస్తా. నేను చేయట్లేదా? బాగున్న సినిమాని ఎంత లేకపోతే నేను ఎంతో మంది పేమెంట్ ఇస్తాను కానీ నేను తీసుకొని లేపను అనమాట. నాకు వద్దురా బాబు పేమెంట్ అంట. అదే సినిమా బాగుందంటే ఖచ్చితంగా మన వీడియో చూసే ప్రతి ఒక్కరు థియేటర్లో అడుగు పెట్టాలి. పెట్టబోతే నాకు అసలు అవమానం అని చెప్పి ఎంత భజన చేస్తా, ఎంత లేపుతా. సినిమా బాగుంటే బాగాలేకపోతే కూడా అంతే తిడతా. సో బాగుంది అని అన్నప్పుడు తీసుకున్న వాళ్ళు, బాగలేనప్పుడు కూడా తీసుకోవడం అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది ఫైనల్గా చెప్పదలుచుకుంది. ప్రతి ఒక్కళ్ళు రివ్యూ ఇచ్చే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఎంతమంది మీద ఏడుస్తారు? ఏ వస్తువుకైనా రివ్యూ కావాల్సిందే. కొనేటటువంటి షర్టుకైనా, ఈ వాచ్కైనా, ఈ మైక్ అయినా, నేను మాట్లాడేటటువంటి ప్రతి దానికి రివ్యూ కావాల్సిందే. రివ్యూ కావాలా, రేటింగ్ కావాలా. సో దాన్ని అయితే ఎవడో ఆపలేడు. ఆ రివ్యూ లేనిది చాలా మంది నష్టపోతారు అనేటటువంటిది 100% వస్తాం. ఇప్పుడు మీకు తెలీదా IMDbలో రేటింగ్ ఎంత ఉందో చూసుకునే కదా మీరు సినిమాకి వెళ్ళేది. బుక్ మై షోలో రేటింగ్ ఎంత ఉందో చూసుకునే కదా మీరు సినిమాకి వెళ్ళేది. రీసెంట్గా వచ్చినటువంటి ఒక సినిమా ఉంది కింగ్డమ్, దానికి ఎంత ఉంది రేటింగ్. మహావతార్ ఉంది, దానికి ఎంత ఉంది రేటింగ్. దేనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ ప్రతి వస్తువుకి సినిమా అనేటటువంటి ఒక ప్రోడక్ట్, దానికి రివ్యూ అనేటటువంటిది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకెలాంటి పంచాయతీ మళ్ళీ నా నోటి నుండి మాట్లాడుకోమాకండి. ఇక నేను దాని మీదే వీడియో చేయడం మొదలు పెట్టాను అనుకో, ఇంకో లెవెల్కి వెళ్ళిపోతే రావణ్ ఫర్ యూ తగులుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది అందరికీ తెలుసు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో వార్ 2 గురించి మాట్లాడుకుందాం. వార్ 2 టికెట్ రేట్లు చూసుకున్నట్లయితే భయంకరంగా పెంచేశారు ఫ్రెండ్స్. అండ్ ట్రైలర్ గురించి ఇంకో అప్డేట్, రిలీజ్ ట్రైలర్ కూడా రాబోతుందంట. అండ్ అది కాక ఇంటర్వెల్ గురించి, క్లైమాక్స్ గురించి ఒక సూపర్ అప్డేట్లు అయితే బయటకు వచ్చాయి. అవేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఇప్పుడు ఎవడైనా ఛానల్కి వస్తే కొద్దిగా ఫాలో కొట్టేయండి, ఎక్కువ మాట్లాడలేను దీని గురించి. అండ్ టికెట్ రేట్ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో మల్టీప్లెక్స్లో 400 నుండి 500 దాకా పెంచేశారు అనమాట. అంటే జనరల్లీ చూసుకున్నట్లయితే 250, 350 ఉంటుంది అనమాట. కానీ డైరెక్ట్గా 500 అయితే చేసేసారు. రీజనబుల్. మల్టీప్లెక్స్లో 500 టికెట్ రేట్ అంటే నాకైతే అంత ఫరక్ అనిపించలేదు. సో ఇంకా భయంకరంగా పెంచుతారేమో అని చెప్పి నేను భయపడి సచ్చా, పెంచలేదు అనమాట. థ్యాంక్ గాడ్. సో మల్టీప్లెక్స్లో హైదరాబాద్లో ఎవరైనా చూడాలనుకుంటే గుర్తుపెట్టుకోండి 400 నుండి 500 ఉంది. ఇదైతే గ్రేట్ న్యూస్, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చెప్పేది ఏదబ్బో ఓన్లీ రిలీజ్ రోజు 14వ తారీఖు రిలీజ్ అవుతుంది కదా, ఆ టికెట్ రేట్లే చెప్తున్నా. అండ్ ప్రీమియర్స్ ఉంటాయి అనమాట, ఆ టికెట్ రేట్లు ఇంకా రాలా, వస్తాయే లాస్ట్లో చెప్తా దాని గురించి. ఓన్లీ రిలీజ్ రోజు ఉండేటటువంటి రేట్స్ గురించి చెప్తున్నాను. మార్నింగ్ షో కూడా ఈ రేట్ ఉండదు. ఒకవేళ మనం 11 షోకి 2 షోకి చూస్తాం కదా, ఆ టైం నుండి ఈ రేట్లు వర్తిస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే 400 నుండి 500, అండ్ మన సింగిల్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే 250 రూపాయలు. ఇదైతే ఫిక్స్. ఖచ్చితంగా అసలు నేనైతే భయంకరంగా పెంచుతారు, 500 చేస్తారు, 600 చేస్తారని చెప్పి భయపడి సచ్చి అది లేనే లేదు. ఓన్లీ ప్రీమియర్ చూసుకున్నట్లయితే 750, 800, 1200 ఉంటుందంట. ఓన్లీ ఇంకా సింగిల్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే 250, మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే 500 రూపాయలు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ మన నైజాం, హైదరాబాద్లో అయినా తెలంగాణలో ఉండేటటువంటి రేట్లు. మల్టీప్లెక్స్లో హైదరాబాద్లో తప్ప ఇంకేడైనా బాగుందా, మన వేరే కాళ్ళు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో ఈ రేట్ నడుస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ ఏపీలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం కొన్ని ఆంక్షలు అయితే విధించింది అనమాట. ఆల్రెడీ వీరమల్లుగా టికెట్ రేట్లు పెంచడం వల్ల కొద్దిగా తిట్లు అయితే వచ్చాయి జనాల నుండి. దాంతో ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి అంత హైక్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. మల్టీప్లెక్స్లో ఏపీలో మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే 325 రూపాయలు. ఇదైతే ఫిక్స్ అనమాట. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే వార్ 2కి భయంకరమైనటువంటి రేట్లు పెంచేస్తారని చెప్పి ఇప్పుడు దాకా నేను భయపడి సచ్చా. కానీ 325 అనేసరికి నాకైతే కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ సింగిల్ స్క్రీన్ చూసుకున్నట్లయితే 200, అంటే మాకు ఆనుకోనే ఉంటుంది, మాకు కమ్మే కదా, మాకు ఆనుకోనే ఆంధ్ర ఉంటుంది. ఈజీగా అక్కడికి వెళ్ళి చూస్తే 200 ఈజీగా ఒక అటు ఇటుగా
ఈజీగా ఒక 50 రూపాయలు సేవ్ అవుతాయి అనమాట. పెట్రోల్ లెక్కలు వేసుకున్నా కానీ మనకు కలిసి వస్తుంది అనేటటువంటిది రియల్. ఈ విధంగా ఫ్యామిలీతో వెళ్ళాలని ఇంకా భయంకరంగా కలిసి వస్తుంది. ఈ విధంగా ఆంధ్ర బార్డర్ లో ఉన్న వాళ్ళకైతే కొద్దిగా రీజనబుల్ రేట్స్ అని చెప్పి నాకైతే అనిపించింది. మరి ఎందుకు చూసుకున్నట్టయితే హై బడ్జెట్ సినిమా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. చాలా డబ్బులు పెట్టారనమాట. 300 కోట్లు 400 కోట్ల బడ్జెట్ సినిమా. 400 కోట్లు కాదులే, 200 300 కోట్లు. మన ఎన్టీఆర్ అన్న చూసుకుంటేనే 60 కోట్ల కన్నా ఎక్కువకి ఇచ్చారంట. హృతిక్ రోషన్ కో 50 కోట్లు. మొత్తం సినిమా బడ్జెట్ అటు ఇటు కలిపి 250 కోట్లు అయితే అయింది. కానీ ఎందుకు మరి ఇంత టికెట్ రేట్లకి పర్మిషన్ ఇవ్వలేదు అంటే అది టాలీవుడ్ సినిమా కాదు ముఖ్యంగా, దానివల్ల ఎక్కువ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అదే మన డైరెక్ట్ గా టాలీవుడ్ డైరెక్టర్ మన హైదరాబాద్ లోనే తీసింది, మన రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీసింది, మన తెలుగు స్టేట్స్ లోనే తీసింది అనేటటువంటిది వచ్చినట్టయితే భయంకరంగా హైక్ ఇచ్చే వల్ల. సో అది బాలీవుడ్ సినిమా. బాలీవుడ్ సినిమాకి ఇంతకు మించి పెంచడానికి కుదరదు. అది ఎందుకు పెంచుతున్నాం అంటే ఎన్టీఆర్ ఉన్నాడు. అది ఎందుకు పెంచుతున్నాం అంటే తెలుగు ప్రొడ్యూసర్ రిస్క్ చేసి కొద్దిగా ఎక్కువ డబ్బులు పెట్టుకున్నారు. మీ అందరికీ తెలుసు. అంటే ఇంకా బ్రేక్ ఈవెన్ ముచ్చట్లయితే నా దగ్గరకు రాలేదు. మన తెలంగాణలో ఎంత, ఆంధ్రాలో ఎంత, ఓఎస్ఎస్ లో ఎంత అనేటటువంటి ముచ్చట్లయితే నా దగ్గర రాలేదు. అది వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీతో అయితే డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఎన్టీఆర్ ఉన్నాడు, మన తెలుగు ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాత్రం హైక్స్ ఎత్తిస్తున్నారు. ఇదైతే సాయిరామ్ మంచి ఫీల్ అనమాట. ఎందుకంటే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి ఈజీగా అయితే. అండ్ మన కూలీ టికెట్ రేట్స్ గురించి కూడా రాలేదు, వాళ్ళు కూడా హైక్ కోసం ప్రయత్నిస్తున్నారు అనమాట. మరి వాళ్ళకి పెంచుతారు పెంచరు అనేటటువంటిది తెలియదు. నాకు తెలిసి ఈ వార్ 400 ఉంది కదా మన తెలంగాణలో, ఈజీగా అది ఒక 300 నుండి 200 మధ్యలో, అంటే 150 అంతకు మించి అయితే ఉంటుంది అనమాట. కూలీ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంటుంది. వార్ 2 చూసుకున్నట్లయితే రేట్లు అయితే పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సినిమా హిట్ టాక్ వస్తే ఫ్యామిలీతో సరదాగా వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఇది టికెట్ రేట్ల గురించి. అండ్ ఇంటర్వ్యూల గురించి మాట్లాడుకోవాలంటే మన ఎన్టీఆర్ అన్న సినిమా స్టార్ట్ అయినా చాలాసేపు రాడంట. అంటే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. మొత్తం హృతిక్ రోషన్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడం, తన యొక్క అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, తన యొక్క జీవితం ఏంటి అనేటటువంటిది మనకు ఫ్లాష్ గా చూపిస్తారంట. ఆ తర్వాత తను అజ్ఞానంలో నుండి బయటికి రావాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఆ సిచ్యువేషన్ ని ఒకడైతే క్రియేట్ చేస్తారు, ఆయనే మన ఎన్టీఆర్ అంట. నిజంగా ఎలివేషన్ సీన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అని ఎంట్రీ అని ఇవ్వాలి ఒక కామిక్ అనేది రిలీజ్ చేశారు. నాకైతే వేరే లెవెల్ అనిపించింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ అయినా, ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ ముందు వచ్చేటటువంటిదైనా ఆ క్లైమాక్స్ అయితే మనకి కళ్ళ నీళ్ళు తెప్పిస్తాయి. అంటే అటు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న కొట్టుకుంటుంటే నిజంగా కళ్ళ నీళ్ళలాగా ఉంటే వేరే లెవెల్ అనిపిస్తుంది అంట. ఒక త్రిబుల్ లాగా అరేంజ్ చేసిందంటే. అండ్ క్లైమాక్స్ లో చూసుకున్నట్లయితే ఒక క్యారెక్టర్ అయితే చచ్చిపోవాలి, కానీ ఈ సినిమాలో అయితే అలా జరగదంట. కొద్దిగా డిఫరెంట్ గా డైరెక్టర్ అయితే ప్లాన్ చేసిందని చెప్పి కూడా వార్తలు అయితే బయట వినపడుతున్నాయి ఫ్రెండ్స్. స్టోరీ కూడా చాలా యూనిక్ గా ఉంటుందంట. వారు చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు అనమాట, కబీర్ అంటే లైక్ ఒక టెర్రరిస్ట్ చంపడంలో ఉంటుంది. కానీ వార్తో చూసుకున్నట్టయితే ఈ కబీర్ ని ఎదుర్కోవడంలో ఉంటుంది. కబీర్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు విలన్ లాగా పోర్ట్రేట్ చేస్తారు. లాస్ట్ లో చూసుకున్నట్లయితే తన విలన్ కాదు, తను కూడా హీరోనే అంటారు. దాంతోపాటు హీరో ఎన్టీఆర్ కూడా హీరోనే అంటారు. ఈ విధంగా ఎలా పోర్ట్రేట్ చేసింది అనేటటువంటిది చూడడానికి అయితే నేనైతే ఇగ్గలు వెయిట్ చేస్తున్నా. వెయిటింగ్ అనమాట వార్ 2 కోసం. ఇది అనమాట ఇంటర్వెల్ గురించి మాట్లాడుకున్నా, క్లైమాక్స్ గురించి మాట్లాడుకున్నా, ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడుకున్నా, టికెట్ రేట్స్ గురించి మాట్లాడుకున్నా. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మిస్ చేస్తే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకో వీడియోలో డెఫినెట్లీ మాట్లాడే ప్రయత్నం చేస్తా. బై బై, నమస్కారం.